ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. వినాయక చవితి అనేది మనకి మహా విశేషమైన పండగ. ఎందుకయ్యా అంటే వినాయకుడికి పూజ చేయండి మనం ఏ కార్యము చేయం. ఏ శుభకార్యంలో చేయాలన్నా ప్రప్రథమంగా దేవుడు ఎవరయ్యా అంటే వినాయకుడు. ఆయన వ్రతం చేసుకొని మనం ఏ పనైనా ఏ శుభకార్యమైనా అలే చేయాలి. అలానే వినాయక చవితి 22వ తారీఖు శనివారం వినాయక చవితి. ఈ సందర్భంలో అసలు వినాయకుడికి మనం ఎందుకు పూజ చేస్తున్నాం అంటే ఈ సంవత్సర పర్యంతం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మన భరతఖండం. ప్రపంచమే ఇబ్బందిగా ఉంది. అలానే మన భారతదేశంలో ఇబ్బంది రాకుండా ఉండాల్సిన దేశం ఇది. ఎందుకని ఇది పుణ్యభూమి, కర్మభూమి కాబట్టి సమస్త దేవతలు నివసించే భూమి ఇక్కడ. ఇటువంటి భూమి మీద అసలు ఇబ్బందులు రాకుండా ఉండాలి. అయినా మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎన్నో రకాల ఇబ్బందులు. ఈ కరోనా అనే వ్యాధి వల్ల రకరకాలైన ఇబ్బందులు కలిగి మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఈ పాపం అనే కరోనా అనే పాపం పోవాలి అంటే ప్రధానమైన దేవుడు వినాయకుడు. ఆ వ్రతం కనుక మనం భక్తి శ్రద్ధ వినయం చేత చేస్తే ఈ కరోనా వ్యాధి కూడా పక్కకి వెళ్ళిపోతుందండి. ఎందుకు? అన్నిటికీ అధిపతి ఆయన, గణాధిపతి. సమస్త దేవతలు ఆయన ఆరాధన చేస్తే సమస్త దేవతల్ని ఆరాధన చేసినంత అని దేవతలే వరం ఇచ్చేశారు. అందుకని అదిగాక వరసిద్ధి వినాయకుడు అంటే ఏమిటి? వరాలు ఇచ్చేవాడు, కార్యాన్ని సిద్ధింపచేసేవాడు. వరసిద్ధి వినాయకుడు విఘ్నాలన్నీ పోగొట్టేవాడు, ఎటువంటి విఘ్నమైనా. కాబట్టి ఈ వరసిద్ధి వినాయక చవితి 22వ తారీఖు ఈ కరోనా వల్ల, లేకపోతే మన భారతదేశం చాలా గొప్పగా ఈ వేడుక చేసుకుంటూ ఉండేవాళ్ళు 9 రోజులు ఆనందదాయకంగా. దీనివల్ల ఈ వినాయక చవితి వల్ల ఎంతమంది ప్రజలు జీవనాధారంగా ఉండేది. అందరికీ కూడా బొమ్మలు చేసే వాళ్ళకి, అలంకారం చేసే వాళ్ళకి, పూజలు చేసుకునే వాళ్ళకి, ప్రసాదాలు చేసే వాళ్ళకి, మేళాలు వాయించే వాళ్ళకి 1, 2, 3 అని కాదండి, లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరం. కాబట్టి ఆ ఇబ్బంది తొలగిపోవాలి అంటే వరసిద్ధి వినాయక వ్రతం తప్పక చేసుకోవాలి. అయితే గవర్నమెంటు ఆదేశానుసారం ఎక్కడ బయట పబ్లిక్లో చేయకూడదు అని చెప్పారు. నిజమే. ఎందుకని? కరోనా వ్యాధి ఎక్కువైపోతుంది కాబట్టి సమస్త ప్రజలు ఈ వినాయకుడిని చక్కగా తమ ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేయండి. వినాయకుడిని ఆరాధన చేసిన దానివల్ల ఏమిటయ్యా అంటే ఆయన చేసిన వినాయక వ్రతంలోనే చాలా విశిష్టత ఉందన్నమాట. ఏం విశిష్టత ఉందయ్యా అంటే ఆయన బొమ్మ తయారు చేయటం, పార్వతి అమ్మవారు ప్రాణం పోయటం, ఆయనకి సుందరుడు అనే నామకరణ చేయటం, పరమేశ్వరుడు కోపం వచ్చి త్రిశూలంతో శిరస్సు ఖండించటం, మళ్ళీ ఆ భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి రోజున ఆ ఏనుగు ముఖాన్ని తీసుకొచ్చి ఆ వినాయకుడి మీద పెట్టడం, గణపతి అనే నామకరణ చేయటం, ఇవన్నీ కూడా ఆయన కథ వృత్తాంతం. ఆ వృత్తాంతంలో ఇది ఒకటి. చంద్రుడిని చూడకూడదు మనం వినాయక చవితి రోజున. చంద్రుని చూశామనుకో అపరిందలు, ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. ఎందుకని? వినాయకుడు పుట్టినరోజున ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉంటే ఆయన చంద్రుడు చూసి పక్కపగా నవ్వాడు. మూషిక వాహనం మీద కూర్చొని ఇంత పెద్ద శరీరంతో ఆ దండలన్నీ వేసుకొని రకరకాలుగా భుజిస్తూ అని చూసి పక్కపగా నవ్వాడు వినాయకుడిని. అందువల్ల శపించాడు, ఎవరైతే నా పుట్టినరోజు నిన్ను చూస్తారో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అని. అప్పుడు వినాయకుడు మన కాళ్ళ మీద పడంగానే చంద్రుడు పోయి వినాయకుడు మళ్ళీ వరం ఇచ్చాడు. నా పూజ చేసుకొని నా కథ, నా వృత్తాంతం కథ చెప్పుకొని ఎవరైతే వింటారో వాళ్ళకి అపరిందలు ఏమి ఉండవో, తొలగిపోతాయి అని. కాబట్టి అపరిందల వల్ల ఈ కష్టాలు, ఎన్నో రకాల ఇబ్బందులు వినాయక చవితి వల్ల తొలగిపోతాయని నమ్మకం ఎంతో ఉంది మనకి. కాబట్టి మనకి కరోనా అనే వ్యాధి కూడా ఈ వినాయక చవితితో తొలగిపోవాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరూ కూడా శుభప్రదంగా ఉండాలి. మన భారతదేశంలో సమస్త ప్రజలు ఆ ఒక వరసిద్ధి వినాయక అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ మీరందరూ కూడా తమ ఇళ్లల్లో కూర్చొని చక్కగా భక్తి శ్రద్ధ చేత వినాయక వ్రతాన్ని చేసుకోండి.
ఎవ్వరూ దేవాలయాలకు రావద్దు, కరోనా వ్యాధికి పడవద్దు, పందిళ్ళ మీద ఎవరు వినాయకుల్ని పెట్టవద్దు, చిన్న చిన్న మట్టి విగ్రహాలు చేసుకోండి. చెరువుల దాకా కూడా పోవాల్సిన పని లేదు. ఆ విగ్రహాన్ని మీ పూల తొట్టిలో పెట్టి 2 చెంబులు నీళ్లు పోస్తే మట్టంతా కరిగిపోతుంది. దాంట్లో ఒక పూల మొక్కో తులసి మొక్కో ఏదో మొక్క వేయండి, చక్కగా చెట్టు మొలుస్తుంది. గణపతిలాగా అది కూడా వృద్ధి ఉంది. మన పాపాలని పరిహారం చేస్తూ మన ఇంట్లోనే మన ఎదురుగానే ఆ చెట్టు కూడా ఒక పువ్వు పూసి మనం ఆనందదాయకంగా ఉంటామండి. నమ పార్వతీపతగే హర హర మహాదేవ.